అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పరా, నా దగ్గర మొహమాటం ఏంటి నీకు? అంటే అది అర్థమైంది. ఎవరు, ఎప్పుడు? అమ్మయ్య, మా అమ్మ ఎంత మంచిది, ఏం చెప్పకుండానే అర్థం చేసుకుంది. ఎవరో కాదే, మన చుట్టాలమ్మాయే. ఒరే వెధవా, నేను ఎవరు ఎప్పుడు అంటే ఎవరి దగ్గరైనా అప్పు చేశావా అని. వామ్మో, నేనే నోరు జారానా అయితే? వెధవా, లవ్ చేసి మళ్ళీ ధైర్యంగా నాకే చెప్తావా వచ్చి? అయినా మన చుట్టాల్లో ఎవరు అసలు? అదే అమ్మా, మొన్న మన ఇంటికి ఫంక్షన్కి వచ్చింది కదా. ఊరు పేరు ఏం లేదారా ఆమెకి? పేరు నాకు కూడా తెలియదమ్మా, వన్ సైడ్ లవ్. పోనీ వాళ్ళ అమ్మా నాన్న తెలుసు కదా, వాళ్ళెవరో చెప్పు. అదే అమ్మా, వాళ్ళు ఇక్కడ ఉండరు, యుఎస్ లో ఉంటారు, వాళ్ళమ్మాయే. ఒరే వెధవా, చదువు ఎలాగో పోయింది నీకు, కనీసం అమ్మాయినైనా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదారా నీకు అసలు? ఎందుకమ్మా అలా అంటావు, వాళ్ళు మంచోళ్లే కదా. నీ మొహం, అది నీకు చెల్లి అవుతుందరా పిచ్చోడా? అందుకే చెప్తాను అప్పుడప్పుడు నాతో ఫంక్షన్స్ కి రారా అని. వింటావా నువ్వు అసలు? ఇప్పుడు పోయి ఏడు. నేనేమీ చేశాను నేరం, నన్నెక్కడంటుంది పాపం. చూశారు కదా మా వాడి తెలివి. మీరు కూడా మీ అమ్మా నాన్న ఫంక్షన్ పిలిచినప్పుడు వెళ్ళండి ఎగ్గొట్టకుండా, లేకపోతే ఇలాంటి దారుణాలే చూడాల్సి వస్తుంది. ఇలాంటివి మరెన్నో చూడడానికి మీరు చేయండి సబ్స్క్రైబ్.